హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇండియా ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది పెర్త్లో. మరి ఇండియా ఫస్ట్ రోజు ఇండియాదే పై చేయి అయింది. ఫస్ట్ స్టార్టింగ్ ఇండియా బెస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే ఇండియా న్యూజిలాండ్తో ఉన్న ఫామే కంటిన్యూ చేస్తుంది అనుకున్నప్పటికీ ఆస్ట్రేలియా కూడా ఆస్ట్రేలియాని ఇంకా ఇండియా డామినేట్ చేసింది. 67-7 ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా 150కి ఆల్అవుట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా మరి రిషబ్ పంట్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూటెంట్ మంచిగా రాణించిండు. ఆ 41 రన్స్ ఇంకా మంచిగా ఉండేది. లాస్ట్ వికెట్ అవుట్ అయ్యిండు తను. ఇంకా రిషబ్ పంట్ కూడా ఆడింటే బాగుండు తనతో ఇంకోసేపు. 37 రిషబ్ పంట్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ 48తో ఆ రన్స్ 150 రన్స్ చేయగలిగినారు ఇండియా టీం. మరి ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ పిచ్ మాత్రం బౌన్స్ బాగా అవుతుంది. దాంట్లో వాళ్ళ బౌలర్స్ మాత్రం మనకు తెలిసిందే, మిచెల్ స్టార్క్, కమిన్స్, హ్యాజిల్వుడ్కి 4 వికెట్ తీసినాడు. జైస్వాల్ తొందరగా అవుట్ అయిపోయిండు. కేఎల్ రాహుల్ ఒకటి చాలాసేపు 74 బాల్స్ ఆడిండు. 25 అది అవుటా నాట్ అవుటా తను అయితే తగలేదు అంటున్నాడు. ఎంపైర్ అయితే స్నికోలో అవుట్ కనిపించింది, అవుట్ ఇచ్చేసిండు. మరి డిసప్పాయింట్ అయింది కేఎల్ రాహుల్ అయితే. విరాట్ కోహ్లీ మళ్ళీ సేమ్ సెట్ అవుతాడు, ఆడతాడు. ఆస్ట్రేలియా తనే హైయెస్ట్ స్కోర్ ఉన్నాడు, మంచి పర్ఫామ్ చేస్తాడు అనుకున్నాం కానీ మళ్ళీ ఫెయిల్ అయింది విరాట్ కోహ్లీ. మరి శుభం గిల్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ఆడట్లేదు, మెయిన్ స్టార్ ప్లేయర్స్. శుభం గిల్ లేడు. మరి దేవదత్ పడికల్కి ఛాన్స్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చినారో నాకైతే నచ్చలేదు, నాకైతే అర్థం అవ్వట్లేదు. దేవదత్ పడికల్ని ఎందుకు ఆడిపించారు? డకౌట్ అయ్యాడు. పడికల్ కంటే ముఖ్యం అక్కడ అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడు. ఆ అభిమన్యు ఈశ్వరన్ ఆడిపించాల్సింది. మంచి 100 డబుల్ సెంచరీస్ కొట్టిండు. దులీప్ ట్రోఫీ రంజీ మ్యాచెస్లో డబుల్ సెంచరీస్ కొట్టి మంచిగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. అసలు ఈశ్వరన్ని ఆడిపించాలి ఆ ఓపెనింగ్గా. జైస్వాల్తో ఆడిపించింటే బాగుండేది. ఈ కానీ ఏమో మరి గంభీర్ సెలెక్షన్ అది. ధ్రువ్ జూరల్ మంచిగా ఆస్ట్రేలియా ఏ టీం మొన్న పర్ఫార్మెన్స్ మంచిగా చేసిరని మంచిగా ఛాన్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ అశ్విన్ని, జడేజా ఇద్దరు ఇట్లా ఒకళ్ళని ఆడియాల్సింది, ఒకళ్ళని కూడా ఆడించలేదు. జూరల్ని ఆడిపించారు, సుందర్ని ఆడిపిస్తున్నారు. కాకపోతే ఫాస్ట్ బౌలింగే అనుకూలంగా అందరికి ఈరోజు 17 వికెట్స్ పడ్డాయి. 17 వికెట్స్ కూడా ఫాస్ట్ బౌలర్స్కే పడ్డాయి. మళ్ళీ రికార్డ్ పెర్త్లో ఆస్ట్రేలియాలో 1952లో ఎప్పుడో అంట 50-60 ఇయర్స్ తర్వాత మళ్ళీ 17 వికెట్స్ ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో. మరి మన వాళ్ళు 10 వికెట్స్, వాళ్ళు 7 వికెట్స్. ఇండియా అయితే డామినేట్ చేస్తుంది, పైసే ఇండియాది ఉంది. వాళ్ళ బ్యాటింగ్కి వస్తే బుమ్రా, మన బౌలింగ్కి వస్తే 4 వికెట్లు. బుమ్రా బుల్లెట్స్ దింపుతూనే ఉన్నాడు. మరి పక్క నుంచి కూడా సిరాజ్ సపోర్ట్ చేసిండు. హర్షిత్ రాణాకి ఫస్ట్ డెబ్యూటెంట్, తనకు కూడా ట్రావిస్ హెడ్ని అవుట్ చేసిండు, మంచి వికెట్. తనకు వికెట్ పడింది, సిరాజ్కి అయితే 2. బుమ్రాకి మంచి సపోర్ట్ ఇచ్చినారు బౌలర్స్ ఇద్దరు కూడా. ఇంకా స్పిన్ బౌలింగ్ అయితే మన అయితే సుందర్ కూడా దింపలేదు. రేపు అయిపోతుంది. ఇది కూడా 3 రోజుల మ్యాచే అని అనిపిస్తుంది నాకైతే. 3 రోజుల మ్యాచే అనిపిస్తుంది. రేపు అయితే కీలకం ఉంటుంది. మన వాళ్ళు బ్యాటింగ్ మంచిగా 167లో ఉన్నారు. 100లో ప్యాక్ చేసుకుంటే మన లీడ్ ఇంకో 200 కొడితే మన మ్యాచ్ గెలిచే అవకాశం మంచిగా ఉంది. ఈజీ మ్యాచ్ చేతికి వచ్చేస్తుంది మనకైతే ఇండియా మ్యాచ్ అయితే. మరి రేపు మ్యాచ్ గెలిచే అవకాశం ఇండియాకి చాలా వరకు ఉంది. మరి ఇదే పట్టు బిగిస్తే బాగుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా బ్యాటింగ్ కొంచెం రాణిస్తే థర్డ్ డేలో మ్యాచ్ ఫినిష్ అవుతుంది అనుకుంటున్నాం. ఇది కూడా